మనందరికీ ఆ అనుభవం ఉంటుంది. ఏదో ముఖ్యమైన పని మీద కూర్చుంటాం, 5 నిమిషాలు గడిచేసరికి మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి. అవును, మెయిల్స్ చెక్ చేస్తుంటాం లేదా ఫోన్లో ఏదో చూస్తుంటాం. సరిగ్గా మన మెదడు లోపల ఎవరో రిమోట్ కంట్రోల్ పట్టుకుని ఛానల్ని మారుస్తున్నట్టుంటుంది. ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకి, ఒక పని నుండి ఇంకో పనికి, ఇలా గెంతులు వేస్తూనే ఉంటాం. ఈ సమస్య ఈనాటిది మనది మాత్రమే అనుకుంటాం చాలాసార్లు. కానీ ఇది అస్సలు కొత్త విషయం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక భిక్షువు దీనికొక అద్భుతమైన పేరు పెట్టారు. ఓ అవునా, ఏంటది? మనస్సు అనే కోతి. భలే ఉంది, మనసు అనే కోతి. వినగానే కనెక్ట్ అయిపోయాను. కదా? సరే, ఈరోజు మన ముందు కొన్ని మూలాలున్నాయి. వల్లియ స్థేరగాథ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథం నుండి కొన్ని పద్యాలు, వాటి అనువాదం, ఇంకా ఆ పద్యాల వెనుక ఉన్న కథ కూడా. అవును. ఈరోజు మన లక్ష్యం ఒక్కటే, ఆ కోతి కథలోకి, దాన్ని మచ్చిక చేసుకునే రహస్యంలోకి లోతుగా వెళ్లడం. సరే, ఇక ఈ అన్వేషణ మొదలుపెడదాం. తప్పకుండా. మొదటగా ఈ రూపకాన్ని పరిచయం చేసిన మొదటి పద్యాన్ని చూద్దాం. ఇందులో ఒక కోతి 5 ద్వారాలున్న ఒక గుడిసెలోకి దూరి, ఒక ద్వారం నుండి ఇంకో ద్వారానికి ఆగకుండా గెంతుతూ వాటిని బాదుతూ ఉంటుందని వర్ణించారు. అవును, ఆ వర్ణన చాలా శక్తివంతమైనది. అందులో ప్రతి పదం ఒక ప్రతీక. అంటే ఇక్కడ గుడిస అంటే మన శరీరం. ఆ 5 ద్వారాలు అవే మన పంచేంద్రియాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. సరిగ్గా. మరి ఆ కోతి అదే మన మనస్సు. నిరంతరం ఒకచోట నిలకడగా ఉండలేని మన చంచలమైన మనస్సన్నమాట. ఈ రూపకం వింటుంటే నాకు నిన్న రాత్రి జరిగిందే గుర్తొస్తుంది. ఒక ఆర్టికల్ చదవడం మొదలుపెట్టాను. 2 నిమిషాల తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాను. మనందరి కథ. అక్కడ్నుంచి ఇన్స్టాగ్రామ్కి వెళ్లాను. అరగంట తర్వాత అసలు నేనేం చేద్దామని కూర్చున్నానో కూడా మర్చిపోయాను. నా కోతి ఆ రాత్రి ఫుల్ పార్టీ చేసుకుంది. ఇది ప్రతి ఒక్కరి కథ. ఆ కోతి ఒక ద్వారం నుండి ఇంకో ద్వారానికి గెంతడమంటే ఇదే. కళ్ళు ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని చూస్తాయి, వెంటనే మనసు ఆ ద్వారం వైపు పరిగెడుతుంది. చెవులు ఒక నోటిఫికేషన్ శబ్దాన్ని వింటాయి. మనసు వెంటనే అటువైపు దూకుతుంది. నాలుకకు ఏదో తినాలనిపిస్తుంది, మనసు ఆ ద్వారం దగ్గర ఆగిపోతుంది. ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. నిజమే. అసలు పాళీ భాషలోని అసలు పద్యంలోని కొన్ని మాటలు వింటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. అవునా, ఏంటవి? ఆ పద్యం చివర్లో ఘట్టయంతో ముహుం అనుంటుంది. ముహుం. అవును, ముహుం అంటే పదే పదే మళ్ళీ మళ్ళీ అని. ఆ పదం వింటుంటేనే ఆ కోతి ఆగకుండా తలుపులు బాదుతున్న చప్పుడు, ఆ అశాంతి, ఆ నిరంతర చలనం మన కళ్ల ముందు కదులుతుంది. వావ్! వేల సంవత్సరాల క్రితం వాడిన ఆ ఒక్క పదం ఇప్పటి మన డిజిటల్ పరధ్యానాన్ని కూడా ఇంత ఖచ్చితంగా వర్ణించడం ఆశ్చర్యంగా లేదు. నిజమే. ముహుం మన ఫోన్ని పదే పదే అన్లాక్ చేయడంలా ఉంది. సరిగ్గా. సరే, ఈ కోతి మరందర్లోనూ ఉందని ఒప్పుకుందాం. కాని దీన్ని ఇలాగే వదిలేయడమేనా? రోజంతా ఈ గెంతులు చూస్తూ కూర్చోవడమేనా? దీనికి కళ్ళెం వేసే మార్గమేమైనా ఉందా? ఉంది. అదృష్టవశాత్తు ఈ గాథ అక్కడితో ఆగలేదు. పరిష్కారం కూడా సూచించింది. అదే కావాలిప్పుడు. ఖచ్చితంగా. ఇక్కడే రెండో పద్యం వస్తుంది. అందులో ఇలా ఉంటుంది: ఓ కోతి, ఆగు, ఇక పరుగెత్తకు, ఇది గతంలా కాదు. ఓ, నువ్వు ఇప్పుడు ప్రజ్ఞచేత నిగ్రహించబడ్డావు, ఇక నువ్వు దూరం వెళ్ళలేవు. ఈ మాటల్లో ఒక హెచ్చరిక, ఒక భరోసా రెండూ ఉన్నాయి. ఇందులో ప్రజ్ఞచేత నిగ్రహించబడ్డావు అనే మాట చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే బలవంతంగా కాకుండా జ్ఞానంతో అదుపు చేయడం అన్నమాట. అదే అసలైన విషయం. కాని ఇది వినడానికి బాగుంది గాని ఆచరణలో చాలా కష్టం కదా. ప్రజ్ఞతో ఉండు అని చెప్పుకోవడం సులభమే, కాని ఆఫీస్ టెన్షన్లో, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆ ప్రజ్ఞ ఎక్కడికి పోతుందో కూడా తెలీదు. మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రజ్ఞ అంటే మనసును శత్రులా చూసి దాన్ని ఒక కర్రతో కొట్టి ఒక మూలన బంధించడం కాదు. అది సాధ్యం కూడా కాదు. అస్సలు కాదు. ప్రజ్ఞ అంటే ముందు మన కోతి స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అది ఎందుకు గెంతుతోంది, దానికి ఏం కావాలి అని గమనించడం. ఓకే. దాన్ని శిక్షించడం కాదు, దానికి శిక్షణ ఇవ్వడం. అంటే కోతిని కట్టేయడం కాదు, అసలు దానికి ఎందుకు పరిగెత్తాలనే కోరిక కలుగుతుందో గమనించి ఆ కోరికనే తగ్గించడం అన్నమాట. ఎస్. ఉదాహరణకి జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రజ్ఞతో తెలుసుకుంటే దాన్ని చూడగానే పరిగెత్తే మనసు కాస్త నెమ్మదిస్తుంది. బలవంతంగా ఆపుకోవడం కాదు, అవగాహనతో దాని వేగం తగ్గించడం. సరిగ్గా అదే. ఇది స్వీయ అవగాహన, అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనే ప్రక్రియ.
మనసు అనే కోతిని మనం గమనించడం మొదలుపెట్టినప్పుడు మనం కోతిలా ప్రవర్తించడం మానేసి కోతిని చూసే వ్యక్తిగా మారతాం. ఆ గమనింపే ప్రజ్ఞ. ఆ గమనింపే ప్రజ్ఞ. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ గాథ రాసినప్పటికంటే ఇప్పుడు మన కోతికి పని ఇంకా ఎక్కువయింది. ఎలా? అప్పట్లో కోతికి బయట ప్రపంచంలో ఉన్న చెట్లు, పండ్లు మాత్రమే ప్రలోభాలు. కాని ఇప్పుడు మన జేబులోనే ఒక అంతులేని అడవి ఉంది. స్మార్ట్ ఫోన్ గురించేనా మీరు చెప్పేది? ఇంకేముంది, ప్రతి యాప్, ప్రతి నోటిఫికేషను, ప్రతి లైక్ బటన్ ఇవన్నీ మన కోతిని ఆకర్షించడానికి, దానికొక డిజిటల్ పండు ఇవ్వడానికే డిజైన్ చేయబడ్డాయి. ఇది నిజం. ఇది కేవలం పరధ్యానం కాదు, ఇదొక వ్యవస్థీకృత పోరాటం మన ప్రజ్ఞకి, టెక్నాలజీకి మధ్య. టెక్నాలజీ మన కోతికి నిరంతరం అరటిపండు అందిస్తూ దాన్ని తనవైపు తిప్పుకోవాలని చూస్తుంది. ప్రజ్ఞ ఏమో ఆగు, ఆ అరటిపండు నీకవసరమా అని ప్రశ్నిస్తుంది. సరిగ్గా ఇది గతంలా కాదు అనే వాక్యం ఇక్కడే వర్తిస్తుంది. గతంలో టెక్నాలజీ లేదు, కానీ ఇప్పుడుంది. కాబట్టి మన ప్రజ్ఞ ఇంకా పదునుగా ఉండాలి. ఈ విశ్లేషణ అద్భుతంగా ఉంది. నాకొక ప్రశ్న వస్తోంది. ఈ మాటలు ఇంత లోతుగా ఉన్నాయి అంటే దీన్ని చెప్పిన వ్యక్తి ఈ కోతితో చాలా పెద్ద యుద్ధమే చేసి గెలిచి ఉండాలి. ఆయనెవరు? ఆయన కథేంటి? అవును, తప్పకుండా తెలుసుకోవాలి. ఈ గాథలను చెప్పిన భిక్షువు పేరు వల్య. ఆయన కథ తెలుసుకుంటే ఈ రూపకానికి మరింత బలం చేకూరుతుంది. ఎందుకని? ఎందుకంటే దీన్ని చెప్పిందెవరో ఆకాశం నుంచి ఊడిపడిన సిద్ధుడు కాదు, మనలాగే ఆ కోతి చేతిలో అటూ ఇటూ ఊగిసలాడిన వ్యక్తే. హో, ఆయన కథలో ఏముంది? మన దగ్గర ఉన్న మూలాల ప్రకారం వల్య ఈ స్థితికి రావటానికి చాలా సమయం పట్టింది. ఎన్నో జన్మలు. 31 కల్పాలకు పూర్వం ఆయనొక సాధారణ గృహస్థు. కాని అప్పటినుండే ఆయనలో మంచి మార్పు మొదలైంది. అంటే ఈ ప్రజ్ఞ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదనమాట. అస్సలు కాదు. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే ఆయన కథలో కళ్యాణమిత్రుల పాత్ర కీలకం. కళ్యాణమిత్రులు అంటే మంచి స్నేహితులు, సరైన మార్గాన్ని చూపించే గురువులు. వారి సాంగత్యం వల్లే వల్య సంఘంలో చేరి తన సాధనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగారు. అంటే సరైన గైడెన్స్ కూడా ముఖ్యమే. చాలా ముఖ్యం. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే ఈ మనస్సు అనే కోతిని అదుపు చేయడమనేది ఒంటరి పోరాటం కాదు. సరైన మార్గదర్శకత్వం, మంచి స్నేహితుల సాంగత్యం ఆ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఆయన అనుభవమే దానికి సాక్ష్యం. అది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఒక వ్యక్తి జీవించి సాధించిన అనుభవం. మొత్తం మీద చూస్తే ఒక కోతి, ఒక గుడిసె, 5 ద్వారాలు. ఈ సరళమైన రూపకం మనస్సు, శరీరం, ఇంద్రియాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని వివరిస్తుంది. అవును, శరీరమనే ఇంట్లో మనస్సు అనే కోతి నివసిస్తోంది. ఇంద్రియాలనే ద్వారాల గుండా బయటకు చూస్తూ నిరంతరం అశాంతితో గెంతులు వేస్తోంది. ఇది వేల సంవత్సరాల క్రితం మాటైనా ఈరోజు మనకింకా ఎక్కువగా వర్తిస్తుంది. ఖచ్చితంగా. మన 5 ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. స్మార్ట్ఫోన్ తెరలు మన కళ్లను ఆకర్షిస్తాయి. హెడ్ఫోన్లలోని శబ్దాలు మన చెవులను నింపుతాయి. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ రూపంలో మన కోతి గెంతడానికి ఆనాటి కంటే ఈనాడు 1000 రెట్లు ఎక్కువ అవకాశాలున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అందరూ స్మార్ట్ఫోన్లు పగలగొట్టి అడవుల్లోకి వెళ్ళిపోవాలా? అదే సమస్య. ఈ గాథ మనకు గుర్తుచేసేదేమిటంటే సమస్య బయట ఉన్న నోటిఫికేషన్లలోనో ప్రకటనలోనో లేదు, మన లోపలే ఉంది. అవును, మన మనస్సు యొక్క సహజ స్వభావంలోనే ఉంది. కాబట్టి పరిష్కారం కూడా స్మార్ట్ఫోన్ను పగలగొట్టడంలోనో ప్రపంచం నుండి పారిపోవడంలోనో లేదు. ఎందులో ఉంది? పరిష్కారం ప్రజ్ఞలో, స్వీయ అవగాహనలో ఉంది. మనస్సును శత్రువుగా చూడకుండా దాని స్వభావాన్ని అర్థం చేసుకుని మచ్చిక చేసుకోవాల్సిన ఒక శక్తిగా చూడాలని ఇది సూచిస్తుంది. అయితే ఒక సందేహం. ఈ కోతిలాంటి చంచలమైన మనసు ఎప్పుడూ చెడ్డదేనా? కొన్నిసార్లు కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ ఇలాంటివన్నీ అటూ ఇటో గెంతే మనసు నుండే వస్తాయి కదా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం స్పష్టత తెచ్చుకోవాలి. ఈ గాథ మనస్సును నాశనం చేయమని చెప్పడం లేదు, నిగ్రహించమని మాత్రమే చెబుతోంది. రెండింటికీ తేడా ఉంది. చాలా తేడా ఉంది. శిక్షణ లేని కోతి విధ్వంసం సృష్టిస్తుంది, అటూ ఇటూ గెంతుతూ దేన్ని సాధించనివ్వదు. కాని శిక్షణ పొందిన కోతి అది అద్భుతాలు చేయగలదు. ఓకే. అలాగే అదుపు లేని మనస్సు మనల్ని అశాంతికి గురిచేస్తుంది. అదే ప్రజ్ఞతో నిగ్రహించబడిన మనస్సు తన శక్తిని సృజనాత్మకత వైపు, సమస్యల పరిష్కారం వైపు, కరుణ వైపు మళ్లించగలదు.
ఆ శక్తిని ఎక్కడ ఎలా వాడాలో మన ప్రజ్ఞ నిర్ణయిస్తుంది. అద్భుతం. అంటే మనస్సు అనే కోతిని గమనించడం, అది ఏ ద్వారం వైపు పరిగెడుతోందో చూడటం, దాన్ని బలవంతంగా కాకుండా సున్నితంగా వెనక్కి తీసుకురావడం ఇదే సాధన అన్నమాట. సరిగ్గా. మనమొక పనిమీద శ్రద్ధ పెట్టలేనప్పుడు ఓహ్, నా మనసు అనే కోతి ఇప్పుడు ఏ ద్వారం దగ్గర ఆగి గెంతుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అది ఫేస్బుక్ ద్వారామా, ఇన్స్టాగ్రామ్ ద్వారామా, లేక పాత జ్ఞాపకాల ద్వారామా? సరిగ్గా అదే. ఆ గమనింపే మొదటి అడుగు. ఆ ప్రశ్నే ప్రజ్ఞకు నాంది. ఆ కోతిని తిట్టకుండా, దానితో స్నేహం చేసి, సరే ఇప్పుడు ఈ ద్వారం కాదు, మనం ఈ పని మీద దృష్టి పెడదాంరా అని దానికి చెప్పగలగడమే సాధన యొక్క సారం. ఈ చర్చ మన శ్రోతలకు వారి దైనందిన జీవితంలో వారి మనసును అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దృష్టిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచననిక్కడ వదిలివెళ్తున్నాను. చెప్పండి. ఈ గాథలో కోతి ప్రజ్ఞచేత నిగ్రహించబడింది అనుంది. కాని అది చంపబడిందనో, శాశ్వతంగా ఒక గదిలో బంధించబడిందనో లేదు. అవును. నిగ్రహించబడిన మనసుకి, అణచివేయబడిన మనసుకి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు అదుపు లేకుండా పరిగెత్తిన ఆ మానసిక శక్తిని, ఆ చైతన్యాన్ని నిగ్రహం సాధించిన తర్వాత ఏ విధంగా నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవచ్చు? బహుశా అడవిలో స్వేచ్ఛగా పరిగెత్తే కోతికి, సర్కస్లో అద్భుతాలు చేసే శిక్షణ పొందిన కోతికున్నంత తేడా ఉంటుందేమో. దీని గురించి ఆలోచించండి.